తెలిసిన విద్యే. నాకు తెలిసిన విద్య ఏంటది? చేతబడి. నువ్వు అబద్ధమాడుతున్నావు నాకు తెలుసు. చెప్పు, నాకు నాకు తెలియకూడదని ఎందుకు జాగ్రత్త పడుతున్నావు? చెప్పయ్యా. నేను ఎన్నాళ్ళగాను నాకు ఈ విద్య నేర్పమని నిన్ను అడుగుతున్నాను, అవునా? అవును, కానీ ఈ విద్య మరెవ్వరికీ నేర్పకూడదని నా చేత మా గురువు గారు ప్రమాణం చేయించుకున్నారు. ఇది వశీకరణ కన్నా, అణిమాది అష్టసిద్ధుల కన్నా, భవిష్యద్వాణి కన్నా గొప్పది. ఈ విద్య మన చేతిలో ఉంటే ఎలాంటి శత్రువునైనా ఇక్కడి నుంచి కదలకుండా ఒక్క క్షణంలో సర్వనాశనం చెయ్యొచ్చు. అవును, శత్రువు రూపాన్ని బొమ్మగా ప్రతిష్ఠించి వాడి శరీరంలో అణువణువుని నిర్వీర్యం చెయ్యొచ్చు. చివరికి ప్రాణాలు కూడా తీయొచ్చు. కానీ తెలిసి ఎవరికి ఏ అపకారం చెయ్యనని ప్రమాణం చేసి చాలా నియమనిష్టలతో ఓడ్రదేశపు వైద్యుడు తాంత్రికుడు అయిన మా గురువు అభేళా వద్ద ఈ విద్య నేర్చుకున్నాను. ఇంత గొప్ప విద్య నీ దగ్గర ఉంటే నాకు ఎందుకు నేర్పలేదయ్యా? ఎందుకని? అడుగు అన్నా, చెప్పయ్యా, చెప్పు. నేను పరాయమన్నా అలా ఆయన మాట్లాడతానే, మరి నాకెందుకు నేర్పలేదు? బూచి, నువ్వు అనుకున్నట్టు నువ్వు నా కొడుకువి కాదు. అవును, నువ్వు నా కొడుకువి కాదు. నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. నువ్వు ఒక శాస్త్రవేత్త కొడుకువి. ఆ శాస్త్రవేత్త ఇంట్లో పనిచేసే మనిషే. వాళ్ళిద్దరికీ పుట్టినవాడివే నువ్వు. పుట్టగానే అనాకారిగా ఉన్న నిన్ను ఆ శాస్త్రవేత్త ఓ చెత్త కుండీలో పడేశాడు. నిన్ను పడేయటం చూసిన నేను నిన్ను తీసుకుని సొంత బిడ్డలాగా పెంచుకున్నాను, అంతే. ఎవరు? సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల్లో ఒకడయ్యాడు. కానీ మనిషిగా చచ్చిపోయాడు. వాడి సొంత కొడుకుని మాత్రం అందరాలెక్కించి ఊరేగిస్తున్నాడు. నిన్ను వదిలేశాడు. వద్దు బాబు, వద్దు, ఆవేశపడకు. వద్దు బాబు, నీకు ఈ విద్యలొద్దు. నువ్వు ఈ విద్యని దుర్వినియోగం చేస్తావు. ఈ స్వార్థానికే వాడుకుంటావు. ఇది ఆత్మరక్షణకి తప్ప మానవ వినాశనానికి కాదు. అసాధ్యం. ఈ విద్య నీ స్వార్థం కోసం వాడుకోకూడదు. నేను నేర్పను. లేదు, ఈ విద్య నీకు నేర్పను. అవును, అంతే. లేదురా, నా మాట విను. నేను నేర్పను. ఇదే నా ఆఖరి మాట. వద్దు, నీకు ఆ విద్య నేను నేర్పను. ఇదే నా ఆఖరి మాట.